వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. అత్యంత వేగంగా వెళ్లి చెరువులో పడిపోయిన కారు. డోర్నకల్ బిలియంట్ పాఠశాలలో క్యాబినెట్ ఎన్నికలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సిరాజ్. నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చోరీ. ఇక వివరాలకు వెళ్తే కర్నూలు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక కర్నూలు నగర అధ్యక్షురాలు మీసాల సుమలత ఆధ్వర్యంలో విద్యార్థులకు సబ్బులు పేస్టు బ్రష్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ జైలుప్పల షఫీఉల్లాల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో వాతావరణ మార్పుల కారణంగా వైరస్ బ్యాక్టీరియా తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, రీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, డెంగ్యూ, మలేరియా, దగ్గు, జలుబు, జ్వరాలు వంటి వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, సీజనల్ వ్యాధులు సోకకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. పట్టియండి సార్, అట్లనే ఒక్కొక్కరు పట్టియండి. ఒక్క నిమిషం ఉన్నాను సార్, ఒక్క నిమిషం ఉన్నాను సార్. ఓకే సార్, ఓకే సార్. నగరంలోని ప్రకాశం పంతులు పాఠశాలలో విద్యార్థిని ప్రస్తుత వాతావరణ రీత్యా మరి వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా విజయ్ కుమార్ సార్ గారికి, అలాగే ప్రకాశం పంతులు నగర పాఠశాల యొక్క శరీరాలను కాపాడుకోవాలి. అలాగే కర్నూలు కళాకారుల సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఈరోజు నగరంలోని టంగుటూరి ప్రకాశం పంతులు నగర పాఠశాల యందు విద్యార్థులకు టూత్పేస్టులు, బ్రష్లు, సబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతము విద్యార్థులు వ్యాధుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం జరిగింది. విద్యార్థులు తమ శరీరాలను ఆరోగ్యవంతంగా ఉంచుకొని మంచి చదువులు చదివి దేశ భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పేసి వారికి ఈరోజు పాఠశాల యందు ఈ టూత్పేస్టులు, బ్రష్లు, సబ్బులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్ సారు, పాఠశాల సిబ్బంది పాల్గొనడం జరిగింది. పాఠశాల వారు సహకరించినందుకు ఉపాధ్యాయ సిబ్బందికి, హెడ్ మాస్టర్ వారికి కర్నూలు కళాకారుల సేవా కేంద్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో విద్యార్థులు వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండి దేశ భవిష్యత్తుకు పాటుపడాలని చెప్పేసి కోరుకుంటూ, నా పేరు బైలుపల షఫీఉల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వి కాంప్లెక్స్, కర్నూలు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. దుండగులు స్వామివారి గర్భగుడి తాళాలు పగలగొట్టి స్వామివారి మూలవిరట్ అలంకరణ సంబంధించిన బంగారు ఆభరణాలు దొంగలించినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఆలయ ఈవో వెంకన్న మాట్లాడుతూ, మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఆలయ సిబ్బంది దేవాలయంలోకి వెళ్లేసరికి కార్యాలయంతో సహా గర్భగుడి హుండి తాళాలు పగలగొట్టి ఉండగా వెంటనే గుడిలోకి వెళ్లి పరిశీలించగా స్వామివారి అలంకరణకు సంబంధించిన 53 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించినట్లు తెలిసింది. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయగా ఎస్ఐ సందీప్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ తో వచ్చి పరిశీలించినట్లు తెలిపారు. వాచ్మెన్, సీసీ కెమెరాలు మరియు భక్తులు ఉండగా రాత్రి దుండగులు తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని బంగారు ఆభరణాలు దొంగలించడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయంపై ఎస్ఐ సందీప్ ను వివరణ కోరగా సీసీ ఫుటేజ్లు పరిశీలిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ఎస్ఐ తెలిపారు. వన్ గ్రామ్ కోట్ అయితే 9 గ్రాములు అయితే 1 గ్రామ్ కోట్ అయితే
చాలా మతం పాల్గొట్టారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కొడిమ్యాల మండలం జగిత్యాల జిల్లా నందు రాత్రి ఈరోజు ఉదయం తెల్లవారేసరికి దేవాలయం తాళాలు పగలగొట్టినాయి. అలాగే కార్యాలయం తాళాలు కూడా పగలగొట్టారు. మరియు ఉండి తాళాలు కూడా పగలగొట్టి ఉన్నాయి. వాటిని దేవాలయం వెళ్ళి మనం పరిశీలించగా ఏమేమైనా వస్తువులను పరిశీలించగా స్వామివారి మీద అలంకరణటువంటి వస్తువులు బంగారు ఆభరణంలో దాదాపు 53 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలింపబడ్డాయి. ప్రతి విషయంలో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కూడా వచ్చి వారి క్లూస్ టీము, ఫింగర్ ప్రింట్ టీము, క్లూస్ టీము మరియు డాగ్ స్క్వాడ్తో కూడా వచ్చి వారు దేవాలయం మరియు దేవాలయంలోని చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశీలించారు. ఈ దొంగతన విషయంలో కూడా స్థానిక పోలీసులు త్వరలోనే స్వామివారి ఆభరణాలు రికవర్ చేసి స్వామివారికి అప్పగిస్తామని చెప్పి వాళ్ళు సందర్భంగా తెలియజేశారు. నుండి కానీ దేవాలయ కార్యాలయం నుండి కానీ ఎలాంటి సొత్తులు పోలేదు. స్వామివారికి అలంకరించిన వస్తువులు మాత్రం 53 గ్రాముల వస్తువులు గుర్తు తెలియని దుండగులు వచ్చి వ్యాపారాలను చేయబడ్డట్టు అక్కడ మనకు ఆలాలు పగలగొట్టిన వాటిని చూస్తే తెలుస్తుంది. దీని మీద మేము పోలీసులకు కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి విలువ ఎంత ఉంటుంది? విలువ మనం ఇప్పుడు ఇవాళ ఎంత ఉంటే రేపు గ్రాములు లెక్క 53 గ్రాములు. కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ అర్చకులు గౌడ్చేత వెంకటరెడ్డి దంపతులను ప్రత్యేక పూజలతో ఆశీర్వదించి శాల్వాలు గజమాలతో సత్కరించిన ప్రథమ పూజారి సురేష్ శర్మ, కృష్ణయ్య శర్మ, ఈవో రామకృష్ణ, గ్రామ నాయకులు సుబ్బారెడ్డి, పురుషోత్తం రెడ్డి, అన్నసత్రం మేనేజర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. नैवैनं खयते ब्राह्मणार्षेयद्धरेतो नवो नभोति याजमानो नान्येदृशमेत्यग्रे भागं देवेभ्यो विददाध्याजन्न प्रचन्द्रमास्तिर्दीर्घमायुः नमोऽस्तु सर्वेभ्यो येके युद्धेमना ये अन्तरिक्षे ये देवतेभ्यः सर्वेभ्यो नमः नवानां ग्रहाणां छन्दभीतिपात्राणां आनुकूल्यता फलसिद्धिरस्तु सर्वाभीष्टफलसिद्धिरस्तु सकलग्रहदेवताभ्यो नमो नमः नमोऽस्तु सर्वेभ्यो येके धीमनाये अन्तरिक्षे सर्वेभ्यो नमः शतमानं भवति शताय पुरुषश्चरेन्द्रायुष्येवेन्द्रे प्रतिष्ठति धनं धान्यं वशं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः दीर्घायुष्मान् भवान् दीर्घसुं सकलराजीवमोहनव्यापार सकलाभीष्ट अनुग्रहप्रसादफलसिद्धिरस्तु ఒక్క నిమిషం చూడండి సార్. మహబూబాద్ జిల్లా కంబలపల్లి గ్రామానికి చెందిన సందు సురేష్, సునీత దంపతుల పెద్ద కూతురు జ్ఞాత్విక, చిన్న కూతురు చారులికలు తమ తల్లిదండ్రులకు టాటా చెప్పి ఇంటి నుండి నడుచుకుంటూ పాఠశాలకు బయలుదేరిన కొన్ని క్షణాల్లోనే కారు రూపంలో ప్రమాదం దూసుకువచ్చి రహదారి పక్కన ఉన్న 2 ద్విచక్ర వాహనాలను ఢీకొట్టిన అనంతరం చారులిక తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించింది. గ్రామస్తులు తీవ్రంగా గాయపడిన చారులికను హుటాహుటిన మహబూబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గ్రామంలో వరుసగా రహదారి ప్రమాదాలు చోటు చేసుకుని గ్రామస్తులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా తీవ్రంగా గాయపడుతున్నారని గ్రామంలో అంతర్గత రహదారులకు అనుసంధానంగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలంటూ గ్రామస్తులు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. గ్రామస్తుల రాస్తారోకోతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి, రాకపోకలు స్తంభించాయి. గ్రామస్తులకు పోలీసులకు మధ్య వాగ్వాదంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
జరగాలి 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 రోజు కంబాలపల్లి గ్రామంలో ఒక స్కూల్ విద్యార్థిని కారు ఢీకొని ప్రాణాపాయ ఉన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించి స్కూల్ జోన్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కంబాలపల్లి గ్రామానికి ఉన్నటువంటి మా రహదారి ఏదైతే ఉందో దానికి డివైడర్లను ఏర్పాటు చేసి తక్షణమే ఈ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మరిన్ని యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక నిన్నగాక మొన్న బర్రెలను గుద్ది బర్రెలు చనిపోయిన పరిస్థితి ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి హైవేను నిర్మించకూడనటువంటి మినిమం నామ్స్ ఉన్నప్పటికీ అవన్నీ బేఖాతరు ఇచ్చి కాంట్రాక్టరు తన యొక్క స్వలాభం కోసం ఈ యొక్క హైవేను ఊరి మధ్య తీసుకెళ్ళాడు. దీనికి ఇప్పటికైనా బైపాస్ని ఏర్పాటు చేసి బైపాస్ ద్వారా ఉన్నత హెవీ వెహికల్ పోసే విధంగా చూడాలి తప్ప ఊరి మధ్యలో నుంచి ఇష్టానుసారంగా ఇష్టమైనటువంటి స్పీడ్ బ్రేకర్ లేకుండా స్పీడ్ లిమిట్ లేకుండా ఇష్టమైనట్టుగా ఏదో రోడ్ వేసాం వదిలిపెట్టినటువంటి ఏదైతే అవలంబిస్తున్నారో దాని పర్యవసానం ఈరోజు ఇటువంటి యాక్సిడెంట్ అనేది జరుగుతున్నాయి. కావున తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి అరణ్య అధికారులు ఈ యొక్క కంబాలపల్లి గ్రామానికి డివైడర్ ఏర్పాటు చేయాలి, స్పీడ్ లిమిట్ ఏర్పాటు చేసి బైపాస్ను కూడా దీనికి తీసుకురాబోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఏదైతే యాక్సిడెంట్ ఉన్న పాపకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారని వాటికి తగ్గ మౌలిక వసతులు సంబంధిత అధికారులు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని విష్ణు టౌన్షిప్ కమిటీదారులు గోపాల్ సత్యనారాయణలు చెప్పారు. ఈరోజు పాణ్యం శాసనసభ్యులు గౌరచరితను తన నివాసంలో విష్ణు టౌన్షిప్ కమిటీదారులు గోపాల్ సత్యనారాయణ అర్హులు కలిసి విష్ణు టౌన్షిప్ కాలనీలో రోడ్లు, త్రాగునీరు, సీసీ కెమెరాలు, వీధి లైట్లు, దోమాల నిర్వహణ, మురుగునీటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. పాణ్యం శాసనసభ్యులు గౌరచరిత స్పందిస్తూ విష్ణు టౌన్షిప్ కాలనీని సందర్శించే సమస్యలు తెలుసుకుని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్ సత్యనారాయణ హర్షలు సంతోషిస్తూ శాసనసభ గౌరచరితకు శాల్వా కప్పి పూలమాల ధరించి కృతజ్ఞతలు తెలిపారు. థ్యాంక్ యూ. దానా గోపాల్ అన్న కొట్టినాక
ఉత్తరాఖండ్లోని చామోలీలో బద్రీనాథ్ జాతీయ రహదారిపై భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రజలు చూస్తుండగానే ఒక్కసారిగా కొండ చర్యలు కుప్పకూలాయి. దీంతో వారంతా భయాందోళనతో పరుగులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు చాలా ప్రాంతాలలో ఇదే పరిస్థితి నెలకొంది. 3 రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన 2 పర్యాటకులు కొండ చర్యలు కూడడంతో అక్కడికక్కడే చనిపోయారు. अरे भगदड़ मत करो। గుంటూరు కిడ్నీ రాకెట్ కేసులో 5గురిపై కేసు నమోదు. 1 పాషా, 2 వెంకట్, 3 సుబ్రహ్మణ్యం, 4 శరత్ బాబు, 5 వెంకటస్వామిలపై కేసు నమోదు చేశారు. కిడ్నీ రాకెట్ బాధితుడు మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. గుంటూరు జీజీహెచ్కి తరలించిన నగరపాలెం పోలీసులు. మధుబాబుకు వైద్య పరీక్షలు చేస్తున్న ప్రభుత్వ వైద్యులు. భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ అర్థూరి అపోస్టల్ను అందుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంలో అందించిన విశేష సేవలకు గుర్తింపుగా 2019లోనే మోడీకి ఈ అవార్డును ప్రకటించారు. అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత మోడీనే కావడం విశేషం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యుడిగా బండారు సత్యనారాయణరావు భారీ విజయం సాధించడంతో ఆలమూరు మండలం చింతలూరు గ్రామానికి చెందిన ఫనీ ఆధ్వర్యంలో పలువురు పార్టీ శ్రేణులు కాలినడకన అన్నవరం సత్యనారాయణ స్వామి మొక్కు తీర్చుకున్నారు. గత 2 రోజుల క్రితం ఆలమూరు నుండి కాలినడకన బయలుదేరి నేడు అన్నవరం చేరుకోవడంతో వారితో కలిసి శాసనసభ్యులు బండారు సత్యానంద స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. కాలినడకన అన్నవరం బయలుదేరిన వారిలో చింతలూరు ఫణీంద్ర కుమార్, నెక్కింటి వీరేంద్ర, బొబ్బ సురేంద్ర, అడ్డాల ఆదిత్య, చాగంటి పవన్, వీరి కిరణ్ గౌడ్, బుక్క నూకన్న ప్రసాద్, తమ్మిన రాజ్ కుమార్, వెలువల్పల్లి వంశీ ఉన్నారు. అబ్దుల్లాపూర్ మెట్లోని ఇనాంగూడ చెరువులోకి దూసుకు వెళ్లిన కారు. అత్యంత వేగంతో వెళ్లి చెరువులో పడిపోయిన కారు 3 పిల్లలతో పాటు తండ్రి ప్రయాణిస్తున్న కారులో చెరువులో మునిగింది. కారు మునిగిపోయిన దానిని చూసిన స్థానికులు వెంటనే స్పందించిన స్థానికులు కారులో ఉన్న 4గురిని రక్షించి ఒడ్డు మీదకి తీసుకొచ్చిన స్థానికులు కారు అదుపు తప్పడం వల్లే చెరువులో మునిగిపోయిందని తెలిపిన తండ్రి. ఇక్కడ ఎందుకు వచ్చేది ఇది పోయేతో నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు. నువ్వు అన్న ఇప్పుడు ట్యూబ్ అయినా ఇచ్చేసే రైట్ వచ్చేసే ట్యూబ్ వేసుకోవడం మంచిగా ఇదేమో ఇక్కడ నీళ్ళు ఏమైందన్నా పిల్లలతో ఇక్కడ కార్లో మీరు ఇక్కడికి
సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగ సీతాభవాని పండుగ. ఈ పండుగ బంజారాల ఔన్నత్యాన్ని చాటి చెబుతుంది. ప్రతి ఏటా పంటలను సాగు చేసే సమయంలో ముందుగా శీతల భవాని దేవతలకు గిరిజనులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సంస్కృతి తరాలుగా బంజారాలకు సొంతం. పాలకుర్తి నియోజకవర్గంలో గిరిజనులు అంతా కుటుంబ సభ్యులతో కలిసి శీతల పండుగ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తండాల సరిహద్దుల్లోని పొలిమేర కూడళ్ల వద్ద సీతాభవాని దేవతలను ప్రతిష్ఠించారు. రాజేంద్ర బాబాయ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీమిండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కలిశారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఆయనను కలిసి భారత జెర్సీని అందించారు. టీ20 వరల్డ్ కప్ మెడల్ను ఆయనకు చూపించారు. టీ20 వరల్డ్ కప్ను గెలిచినందుకు సిరాజ్ను సీఎం అభినందించారు. కర్నూలు వన్ డిపో గ్యారేజ్లో 6 కొత్త బస్సులను కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజ్తో కలిసి ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్. విద్యుత్ రంగంకి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు నాయుడు 5 ఏళ్లు విద్యుత్ రంగంలో జగన్ రెడ్డి చేసిన విధ్వంసం కరెక్ట్ చేసే బాధ్యత మాది. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టాలంటే చాలా శ్రమ పడాలి. ప్రజలకు మంచి చేయడానికి కష్టపడతా. ప్రజలకు మాట ఇచ్చినట్లు కరెంట్ ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తా, నాణ్యమైన కరెంట్ ఇస్తా అని చంద్రబాబు నాయుడు అన్నారు. 3 కోట్ల రూపాయలు, ఇంకొక పక్క 25 ఏళ్ళు అయితే 62,000 కోట్లు. ఇంకొక పక్క ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం లేనిపోని అగ్రిమెంట్లు చేసి కూర్చున్నారు. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి సీరియస్గా ఆలోచిస్తున్నాం. పవర్ కట్స్ లేకుండా క్వాలిటీ పవర్ ఎట్టివ్వాలి, రిలయబుల్ ఎట్టివ్వాలి, అఫోర్డబుల్ రేట్స్ ఎట్ రావాలి. అదే సమయంలో ఎనర్జీ సెక్టర్ కూడా ర్యాపిడ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది. చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి, ఊహించిన పరిణామాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏదైతే ఒకప్పుడు 1.0 నేనే పవర్ సెక్టర్ రిఫార్మ్ తీసుకొచ్చాం, సెకండ్ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 2.0 తీసుకొచ్చాం, ఇప్పుడు 3.0 పవర్ సెక్టర్ రిఫార్మ్స్ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలనో, ఈ సెక్టర్ని ఎట్లా రివైవ్ చేయాలి, రీస్ట్రక్చర్ చేయాలి, రీబిల్డ్ చేయాలి. ఈ 3 కూడా చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆలోచిస్తున్నాం. ఇది బిగ్గెస్ట్ ఎక్సర్సైజ్. నేను అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నా లైఫ్లో ఇలాంటి వ్యవస్థలు విధ్వంసమైన సందర్భం ఎప్పుడూ చూడలేదు. 4వసారి నేను ముఖ్యమంత్రి. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సెక్టరే ఒక ఎగ్జాంపుల్.
2014లో 22.5 మిలియన్ యూనిట్లు కరెంటు కొరత ఉంది. దాన్ని 3 నెలలు అధిగమించాను. అక్కడి నుంచి రిఫార్మ్ తీసుకొచ్చి రేట్లు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. అంత మునుపు 94-95 దేశమంతా ఉంది ఆ సమస్య, నాకు ఒక్కడికే కాదు. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. 2004 కంతా పవర్ సర్ప్లస్ అచీవ్ చేశాం. ఈరోజు పరిస్థితి ఏంటంటే అప్పులు కట్టాలి, మళ్ళీ ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టాలి, మళ్ళీ ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో ఆ రిఫార్మ్ తీసుకొచ్చి భారం లేకుండా చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక పక్క చూస్తే మోయలేనంత భారం, ఇంకొక పక్క చూస్తే మా మీద ఎక్కడ లేని అభిమానం. ఈ రెండు ఏ విధంగా ఆలోచించడమే కాకుండా ఏ విధంగా రివ్యూ చేయాలనో ప్రజలందరి సజెషన్స్ తీసుకుంటాం, ఆలోచనలు తీసుకుంటాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ వ్యవస్థను ఘాట్లో పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలుంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం. వెరీ టైట్ రోప్. ఒక పక్క ఇన్వెస్టర్స్ అన్నీ నేను క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టు పోయి మళ్ళా తీసుకొస్తే ఇప్పుడు నేను కరెంటు వాడకుండా మళ్ళా వాళ్లకు నేను ఫిక్స్డ్ ఛార్జెస్ పే చేయాల్సి వస్తుంది. అవి ఏమున్నాయి, అగ్రిమెంట్ సెట్ చేశారు. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి ఇంకా డెప్త్కు పోవాల్సిన అవసరం ఉంది. ప్రైమరీగా నేను ఇస్తానన్న వైట్ పేపర్స్లో ఇది ఒక ముఖ్యమైన వైట్ పేపర్. ఇది వైటల్ కూడా. పవర్ సెక్టర్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంకా రాబోయే రోజుల్లో ఆల్ వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి. ఎవ్రీవేర్ సోలార్ విండ్ వస్తుంది. ఇంకా మనం ముందుకు పోతే హైబ్రిడ్ మోడల్లో కానీ తయారు చేసుకోగలిగితే టోటల్గా కాస్ట్ కూడా తగ్గించే అవకాశం వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.